తల్లిలాంటి సింగరేణిని అమ్మేందుకు గత పాలకులు కుట్రలు పన్నారని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ విమర్శించారు. పెద్దపల్లి జిల్లా గోదావరి కని 11 ఎంక్లైవ్ బాయిబాట కార్యక్రమంలోని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణతో కలిసి పాల్గొన్నారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో బీఆర్ఎస్ సింగరేణిని అదానీలకు అప్పజెప్పే ప్రయత్నం చేశారన్నారు. ప్రకృతి విరుద్ధంగా విధులు నిర్వహిస్తున్న గని కార్మికులకు రానున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆదాయపు పన్ను రద్దుకు కృషి చేస్తామని రాజ్ ఠాకూర్ పేర్కొన్నారు. సింగరేణిలో పెన్షన్ విధానాన్ని అమలు చేసింది కాక వెంకటస్వామి అని కాయలాపడ్డ పరిశ్రమ సింగరేణిని ఆదుకున్న చరిత్ర వెంకటస్వామిదని పెద్దపల్లి కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి వంశీకృష్ణ గుర్తు చేశారు. కార్మికుల కష్టాలు తెలిసిన కుటుంబం వెంకటస్వామిదని, వారి సంక్షేమం కోసం ఢిల్లీలో గళం విప్పుతానన్నారు. గని ప్రమాదంలోని మృతి చెందిన కార్మికులకు ₹1 కోటి ఎక్స్‌గ్రేషియా ఇప్పించేందుకు కృషి చేస్తానని వంశీకృష్ణ హామీ ఇచ్చారు. రానున్న లోక్సభ ఎన్నికలు తనను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన కార్మికులను అభ్యర్థించారు. కార్మికుడు మాట ఇస్తే మాట తప్పడు. మీకు విశ్వాసం ఇవాళ తెలంగాణను మోసం చేసిన బీఆర్ఎస్ పార్టీని దేశంలో సింగరేణి అమ్మడానికి ప్రధాన పాత్ర వహించిన బీజేపీని రెండింటి కూడా ఓడించి ఇలా నిరంతరం సింగరేణిని కాపాడుతూ సింగరేణి కార్మికుల సంక్షేమం వైపు నిరంతరం ఆలోచిస్తున్న కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి ఇలా కార్మికులందరూ కూడా సంసిద్ధమై ఉన్నారు. గతంలో వెంకటస్వామి గారు చేసినటువంటి సంక్షేమం, అభివృద్ధి, సింగరేణి కాపాడినటువంటి తీరు, ఇవాళ పిఎఫ్, ఈఎస్ఐ ఏదొచ్చినా వారి యొక్క సహకారంతో తర్వాత మొన్న మళ్ళీ కొత్త భావాలు చేస్తాం. ప్రతి చాలా 2000 మంది వరకు ఉద్యోగాలు ఇప్పిస్తాం. అదే మాదిరిగా చనిపోయిన కార్మికులు ఉంటే ₹1 కోటి పెన్షన్, కాంట్రాక్ట్ కార్మికులకు 25 లక్షల రూపాయలు, దాంతోపాటు కాంట్రాక్ట్ కార్మికులు అన్ని రకాల వేతనాలు, ఏదైతే వాళ్ళ డిమాండ్ను దాన్ని కూడా పూర్తి చేయడానికి ఈ కోడ్ కాగానే చేస్తామనేటువంటి ఆ మాట ఇచ్చిన రేవంత్ రెడ్డి గారి మాట, డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్ గారి మాట మీద నమ్మకంతో ఈ కార్మికులందరికీ ఉంది. రావడం జరిగింది. కార్మికులందరినీ పూర్వంగా కలవడం జరిగింది. గతంలో కాకా వెంకటస్వామి గారు కార్మికులకు ఉన్న 70 సంవత్సరాల అనుబంధం ఒకసారి గుర్తు చేసుకున్నాము. ఎందుకంటే పెన్షన్ స్కీమ్ అనేది ఫస్ట్ అమలు చేసింది కాకా వెంకటస్వామి గారు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో అని చెప్పి అందరూ కార్మికులు గుర్తు చేసుకుంటున్నారు. గతంలో చేసిన పని 450 కోట్లు వడ్డీ లేని రుణం కూడా అప్పుడు సింగరేణి కష్టాల్లో ఉన్నప్పుడు కాకా వెంకటస్వామి గారు ఎంతో కృషి చేసి ఇప్పించడం జరిగింది. దాని ద్వారా దాదాపు 1 లక్ష పైన ఉద్యోగాలు అప్పుడు కాపాడడం జరిగింది. అదంతా గుర్తు చేసుకొని ఇప్పుడు ఖచ్చితంగా కొత్త బాయిలు ఓపెన్ చేయడానికి కృషి చేస్తామని చెప్పి సింగరేణి కార్మికుల సోదరులకు అందరికీ మాట ఇవ్వడం జరిగింది. ఎందుకంటే గత 10 సంవత్సరాల్లో బాయిలు క్లోజ్ చేయడం జరిగింది. కొత్త బాయిలు రాలేదు, కొత్త ఉద్యోగాలు రాలేదు. ఇప్పుడు కేవలం రామగుండం ప్రాంతంలో 13,000, మొత్తం పార్లమెంట్లో పెద్దపల్లి పార్లమెంట్లో కార్మికులు కేవలం 30,000 ఉద్యోగాలే ఉన్నాయని చెప్పి చాలా బాధాకర విషయం.